లేదు సార్. అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ ద స్కీమ్ కూడా ఉండట్లేదు సార్. సార్ ఐ హావ్ ఎ స్మాల్ సబ్మిషన్ హియర్ సార్. ఇదే పాయింట్ మీద సార్, ఇప్పుడు మనకి ఇండివిజువల్ విలేజ్ స్కీమ్స్ ఉన్నాయి, మల్టీ విలేజ్ స్కీమ్స్ ఉన్నాయి సార్. ఇప్పుడు తమరు కొత్త కాన్సెప్ట్లో ఇంకా పెరిగిపోతున్నాయి సార్ ఇవి మల్టీ విలేజ్ స్కీమ్స్, సిపిడబ్ల్యూ స్కీమ్స్. ఇప్పుడు ఒక్క అనంతపూర్లోనే మనం గవర్నమెంట్లోకి వచ్చేటప్పటికి మోర్ దాన్ 100 crores మెయింటెనెన్స్ బిల్ ఉంటే చాలా కష్టపడి దాన్ని 60 crores తెచ్చాం సార్. ఎంటైర్ ఎంప్లాయీస్ అంతా కూడా ధర్నాలు, స్ట్రైకుల్లోకి వెళ్ళిపోయి ఆల్మోస్ట్ ఆపేసినటువంటి పరిస్థితిలో నడుపుతా ఉన్నాం. గవర్నమెంట్ బడ్జెటరీ సపోర్ట్ దానికి లేదు సార్. ఇండివిజువల్ విలేజ్కి వెళ్తేనేమో నాకు సంబంధం లేదనేటువంటిది దాటేస్తున్నారు సార్. ఇన్ఫాక్ట్ ఐ రిటర్న్ డౌన్ ఏ స్మాల్ సబ్మిషన్ సార్. తమరు ఇద్దరు ఉన్నారు కాబట్టి సార్, అంటే ఇప్పుడు మనం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫండ్స్ని తమరు డైరెక్షన్ ఇచ్చిన తర్వాత ఫర్ ది ఫస్ట్ టైం మనం గ్రామ సచివాలయాలకు వెంటనే రిలీజ్ చేస్తున్నాం సార్ వితౌట్ ఎనీ డిలే. సో ఆల్ సచివాలయమ్స్ సపరేట్ అకౌంట్ ఓపెన్ చేయగలిగితే యూటిలిటీస్ అకౌంట్ అని సార్, part of the amount we will release to the utilities account, which will be paid to the water scheme maintenance and then the electricity bills payment. Then from that account it can be paid only to the utilities, sir. It's a burden on every collector, sir. In fact, Nandyala collector has about 27 crores outstanding. Anantapur collector has a 60 crores outstanding. Every collector is burdened and we are not able to support. It's going to be పెరుగుతుంది సార్. ఇక్కడ నుంచి ఇప్పటికే నాకు తెలిసి మన అవుట్స్టాండింగ్స్ 500-600 crores ఉందేమో సార్, అది ఎక్కువ ఉందేమో. అండ్ ఎవ్రీ ఇయర్ యాజ్ ది స్కీమ్స్ గో అప్ వీ హ్యావ్ టు గో సార్. ఏదో ఒక పాలసీ ఎవాల్వ్ చేయాలి సార్. ఫర్ టైమ్ బీయింగ్ తమరు ఒకసారి డెసిషన్ ఇస్తే సార్, separate all gram panchayats, collectors can give a direction to the DPOs to open a utilities account wherein water and electricity, so that streamline అవుతుంది సార్. గవర్నమెంట్ మీద ప్రెషర్ తగ్గుతుంది, ఎఫిషియన్సీ పెరుగుతుంది సార్. కెన్ యూ ఒక పని చేద్దాం, డిప్యూటీ సీఎం గారు ఒక మీటింగ్ పిలుస్తారు, ఫైనాన్స్ అండ్ ఆల్సో ఇంకా ఒకరిద్దరు కూర్చొని మీరు ఎస్ సార్, డ్రింకింగ్ వాటరు లేదంటే పంచాయత్ రాజులో ఉండేటువంటి పవర్ ఛార్జెస్, డ్రింకింగ్ వాటర్, ఇట్ ఈస్ ది రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది పంచాయత్. ఇప్పుడు వాళ్ళకి వచ్చేటువంటి ఫైనాన్స్ కమిషన్, ఇంటర్నల్ రిసోర్సెస్, మిగిలిన డబ్బులన్నీ కూడా వాళ్ళు ప్రాపర్గా ఖర్చు పెట్టకపోతే ఈ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. హౌ టు డూ ఇట్, డిప్యూటీ సీఎం గారు ఫైనాన్స్ మీద ఇద్దరు ఒకసారి కూర్చొని కమ్ బ్యాక్ విత్ ప్రాపర్ ప్రపోజల్స్, విల్ టేక్ యాక్షన్. సార్ ఐమ్ జస్ట్ రికలెక్టింగ్ సార్, మనం సెకండ్ క్యాబినెట్ మీటింగ్లోనే నేను ఈ అంశం రేజ్ చేశాను సార్. ఆ రోజున దాదాపు 6 లక్షల పెన్షన్లు చివరి ప్రెస్ కాన్ఫరెన్స్లో వీళ్ళు సడన్గా పెంచేసి రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది ఎలిజిబిలిటీ ఇచ్చారని చెప్పాను సార్ నేను. దాదాపు మనకి ఇప్పుడు సర్పాల్ చేసిన ప్రిలిమినరీ సర్వేలో అట్లా అనిపిస్తుంది. ఐ రిక్వెస్ట్ యూ టు గివ్ డైరెక్షన్స్ టు ఆల్ ద కలెక్టర్స్. మన నెక్స్ట్ మీటింగ్ లోపు ఆ వెరిఫికేషన్ జరగాలి సార్. నెక్స్ట్ 3 months టోటల్ వెరిఫికేషన్ మీరు చేసిన తర్వాత, మీ వెరిఫికేషన్ అయిన తర్వాత నేను ఒక 5%, 10% వెరిఫై చేస్తాను.